గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా
ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವದ ಅಲ್ಲಿಕಲು ಗಿಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతి క్షణం మహోదయం హ్యాపీ డేస్ 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 మనందరం కలిసి ఒక పండుగలాగా నిర్వహించిన దగ్గర నుంచి పూర్వ విద్యార్థులందరినీ కూడా అపూర్వ విద్యార్థులుగా మనం సంబోధిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో అనేక మంది వజ్రోత్సవ వేళ కలిసినటువంటి వేళ విశేషమేమో కానీ మళ్ళీ మళ్ళీ కలవాలనేటటువంటి ఒక గొప్ప ఆలోచనకు పునాది వచ్చింది. ఆ క్రమంలో ఈరోజు అనగా కార్యక్రమాన్ని మరికొద్ది క్షణాల్లో మనం ప్రారంభించుకోబోతున్నాం. కార్యక్రమం వివరాలు ఒకసారి వినండి. ముందుగా ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. తదుపరి మన అపూర్వ ఉపాధ్యాయ బృందానికి స్వాగతం పలుకుతాం. తదుపరి పుష్పమాలంకృతులు చేసిన తర్వాత భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చదివినటువంటి ప్రేమితుడు కొత్తూరు కాసిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఆ భారీ నేషనల్ ఫ్లాగ్ని స్పాన్సర్ చేశారు. స్కూల్తోటి కొత్తగా ఈరోజు ఆ జాతీయ జెండాను మళ్ళీ మనం పతాకావిష్కరణ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రసంగాలు, అతిథులకి సత్కారం, భోజనం, మళ్ళీ గ్రూప్ ఫోటో, మీ యొక్క అనుభవాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, మళ్ళీ తిరిగి సాయంత్రం వరకు 96లో మనం చేసినటువంటి అల్లరి, మనం చేసినటువంటి అద్భుతాలు, ఈ పాఠశాల మీకు ఇచ్చిన అనుభవాలు అన్నీ మనం పంచుకోబోతున్నాం. కాబట్టి దయచేసి అందరూ త్వరగా సభావేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఆత్మీయ సమ్మేళనానికి స్వాగతం, సుస్వాగతం. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి
joy, we miss you. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పూజ్యులు పెద్దలు గురువులు అయినటువంటి శ్రీ గోపాలకృష్ణమూర్తి సార్కు, అదేవిధంగా ఎన్సి కృష్ణారెడ్డి సార్కు, ఈ పాఠశాల యొక్క ఎస్ఎంసి చైర్మన్ వెన్నా రాజారామరెడ్డి గారికి, మరియు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం సుధాకర్ సార్ గారికి, మరియు రికార్డ్ అసిస్టెంట్ వెంకటయ్య సార్ గారికి, మిగతా పెద్దలందరికీ, అదేవిధంగా మన బ్యాచ్ నా యొక్క సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకు సోషల్ బోధించి హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయినటువంటి శ్రీ కొప్పరపు గోపాలకృష్ణమూర్తి సార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. బోధించి మరియు ఎంఈఓగా కూడా వర్క్ చేసి రిటైర్డ్ అయినటువంటి మన యొక్క పూజ్యులు శ్రీ ఎన్సి కృష్ణారెడ్డి సార్ గారిని సాదరంగా వేదిక వర్క్ చేసి రిటైర్డ్గా అయినటువంటి మన యొక్క శ్రీ మురారి వెంకటయ్య సార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం. చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో సార్కు పూర్తిగా సహకరిస్తూ ఈ పాఠశాలకు ఎస్ఎంసి చైర్మన్గా ఉన్నటువంటి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ పాఠశాలకు చెప్పడానికి ప్రధానోపాధ్యాయులు వయసులో మనకంటే పెద్దవారు, కానీ పాఠశాలను అభివృద్ధి చేయడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో కానీ మనకంటే ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ పాఠశాలకు నిరంతరం ఏదో ఒక కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలి, విద్యార్థులకు నా దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని పంచాలి అని ఎప్పుడూ విద్యార్థుల కోసం తాతాలాడేటువంటి మన ఈ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు శ్రీ ముత్తోజు సుధాకర్ సార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటి నుండి మన సభాధ్యక్షులైనటువంటి శ్రీ సుధాకర్ సార్ గారు నడిపిస్తారు. థ్యాంక్ యూ. గురువుల యొక్క ఆశీర్వచనాలతోటి కార్యక్రమాన్ని నడిపించుకుందాం. సో అందరూ సిద్ధంగా ఉండాలి. ఈ ఫ్యాన్ కొద్దిసేపు ఆపాలి, కొద్దిసేపు. దయచేసి మా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు పి ఆనంద్ గారు, స్టాఫ్ సెక్రటరీ డి వెంకటేశ్వర రెడ్డి గారు మరియు తెలుగు మా ఆనంద్ సార్, తదుపరి సీనియర్ మోస్ట్ డి వెంకటేశ్వర రెడ్డి గారు, బ్రహ్మానందం గారు మరియు బి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం మన పాఠశాలలో సర్వీస్ అందజేస్తున్నారు. సార్ కొంచెం ముందుకు అన్నా, ఇక్కడ జ్యోతి ప్రజ్వలన బై సీనియర్స్. మీ అందరికీ విద్యా జ్యోతుల్ని ఆ రోజు ప్రకాశింపజేశారు. ఈరోజు అనేది భారతీయ సత్సాంప్రదాయంలో ఒక భాగం. ఎక్కడైతే మనకి చీకటి ఉంటుందో ఆ చీకటిని పారదోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటిది విద్యా జ్యోతి. సో విద్యా జ్యోతి ఇక్కడ సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ ఎన్సీ కృష్ణారెడ్డి గారు రిటైర్డ్ ఎంఈఓ మరియు కృష్ణమూర్తి సార్ గారు ఎస్ఎంసీ చైర్మన్. ఆనంద్ గారు, డివిఆర్ సార్, చేయి పట్టుకోవాలి. డివిఆర్ అన్నా కొద్దిసేపు మా కంట్రోల్లో ఉంటారు. సో మీ అందరి తరఫున ఈ విద్యా జ్యోతిని ప్రకాశింపజేస్తూ ఉన్నాం. సో తమసోమ జ్యోతిర్గమయ అంటే ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ పారదోలాలంటే ఒక జ్యోతి ఉంది. సస్య శ్యామలా మాతరం వందే మాతరం కుసుమిత ధ్రువదళ శోభిని మధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. మన పాఠశాలలో మీ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళందరూ చిరస్మరణి కలీగ్స్. సో శ్రీమతి ముంతాజ్ జగన్ గారిని ఇది తీసుకొద్దాం. ఇది ఇది ఇది
స్టాఫ్ మీ గర్ల్స్ ఎవరో లేడీస్ ఒకళ్ళు పైన రండి అంటే కీర్తిశేషం కాసిం అలీ వారి యొక్క సతీమణి గారు యజ్దాని బేగం గారు కూడా విచ్చేసి ఉన్నారు. కందల యేసు గారు క్రాఫ్ట్ టీచర్గా పనిచేశారు. వారి యొక్క సతీమణి గారు విమలమ్మ గారు కూడా. యూసుఫ్ వచ్చారా? యూసుఫ్ గారు వారి కుటుంబ సభ్యుల్లో ఖచ్చితంగా ఒకరిని తీసుకోవాలని ఒక నిర్ణయాన్ని మేము ప్రకటించి ఉన్నాం. సో ఒకరిని సర్వీస్ చేశారు అంటే ఆ వంశం మొత్తానికి వస్తుందనే ఉద్దేశంతో కేవలం ఫిజికల్గా వాళ్ళు ఉంటేనే పిలవాలని కాకుండా ఒక నూతన వరవడి సో వారి కుమారుడు యూసుఫ్ గారిని సాధారణంగా మీ అందరి యొక్క కర్పాల దినులతోటి ఆహ్వానిస్తున్నాం. అంటే వాళ్ళ వంశానికి వంశాంకరం కూడా ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకొని వాళ్ళ కుమారులు శ్రీ యూసుఫ్ గారిని కూడా సాధారణంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వామ్ వెల్కమ్ టు మిస్టర్ యూసుఫ్. రైట్. జీవులుగా ఉన్న వాళ్ళని మాత్రమే కాదు, కీర్తిశేషులైనా కూడా వాళ్ళ కుటుంబం వెనకాల ఉండి వాళ్ళని అంత గొప్పగా సపోర్ట్ చేసింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భాగస్వామ్యం చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలా చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ బెస్ట్ ప్రోగ్రామ్ ఆన్ అకౌంట్ ఆఫ్ శ్రీ కాసిం అలీ. తదుపరి శ్రీ జె కృష్ణమూర్తి గారు. వారందరూ మనకి తర్లుబాడు మండలానికి మీ పూర్వ విద్య మీ కంటే ముందున్న తరం వాళ్ళకు కూడా పరిచయం, స్థానికంగా ఉంటూ. సో మరి మీరందరూ వయసు అయిపోయిందంటారు, మళ్ళీ అంత హుషారుగా వస్తున్నారంటే చూడండి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ టీచర్. గట్టిగా చెప్పట్లో లేకపోతే మళ్ళీ మీకు లెక్క క్లాస్ చూపిస్తా. ఆనందంగా కూర్చుంటారు మళ్ళీ కృష్ణమూర్తి సార్ క్లాస్ అంటే. ఎస్ఎస్సి అపూర్వ విద్యార్థుల సమ్మేళనానికి, ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం, పునఃస్వాగతం. ముందుగా ఈ కార్యక్రమ గారి యొక్క సతీమణి శ్రీమతి విమలమ్మ గారిని కూడా సాధనగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి విమలమ్మ గారు కందల యేసు గారు రిటైర్డ్ క్రాఫ్ట్ టీచర్గా పనిచేస్తూ మనందరికీ అప్పుడు టెక్నికల్గా అందరికీ చాలా యాక్టివ్గా ఉన్నటువంటి యేసు సార్ గారి యొక్క సతీమణి శ్రీమతి విమలమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం. సెంటర్ సెంటర్ అటు ఫోటోకి దిగి మేడం అటు. రైట్. సో కుటుంబం ఉంటేనే వ్యక్తి ఇక్కడ వ్యవస్థలో పనిచేయగలుగుతాడు కాబట్టి కుటుంబ సభ్యులు కూడా ఆ గౌరవం దక్కుతుంది అని ఉపాధ్యాయులు కావచ్చు, పాఠశాల సిబ్బంది కావచ్చు, మిత్రులకు కావచ్చు, అట్లాగే ఇటీవల మనకి జరుగుతున్నటువంటి పరిణామాల్లో అసూలు బాసినటువంటి అమర జవాన్లు కూడా కావచ్చు. వాళ్ళందరికీ కూడా ఒక నిమిషం మనం చక్కగా నిలబడి మనందరి యొక్క స్మృత్యంజలి వారికి గమనించిన మన పాఠశాల స్థాయిని, కీర్తి పదాకల్ని ఢిల్లీ స్థాయి వరకు తీసుకొని వెళ్ళగలిగేటటువంటి గొప్ప అవకాశాన్ని ఈ తర్లుబాడు గ్రామం, ఈ తర్లుబాడులో చదివినటువంటి అపూర్వ విద్యార్థుల యొక్క బహుమానంగా నేను భావిస్తున్నాను. దీని గురించి గతంలో పేపర్లు కూడా వచ్చిండొచ్చు, కొద్దిమంది క్యారీ కాదు కాబట్టి మన పాఠశాలకు సంబంధించి జరిగిన. అంతకుముందు 2023లో మేము వచ్చిన సంవత్సరంలో 100కు 100% వచ్చింది. అంటే మా వాళ్ళు 75ని బాగా పట్టుకున్నట్టుంది, లేకపోతే 100 వచ్చేదే. సో కొద్దిమంది ఎక్కువ మంది ఆబ్సెంట్ కావడం వల్ల వాళ్ళు రీచ్ కాలేకపోయారు. ఫస్ట్ ఇయర్లో మాత్రం 100% పాస్ అయ్యారు. నిన్న జరిగిన హిస్టరీని ఎవరు రాయలేరు అంటారు చూడండి, ఇది నిజంగా ఇది హిస్టరీలో రాయదగినటువంటి గొప్ప అంశం. పాఠశాల చరిత్రని ఢిల్లీ స్థాయిలో కూడా మేము తీసుకుని వెళ్ళి చెప్తే అక్కడ వాళ్ళు చాలామంది స్టన్ అయిపోయారు. అంతమంది ఎలా కలెక్ట్ అయ్యారు, అంత డబ్బులు ఎలా వచ్చింది అని అక్కడ ఉండేటటువంటి ఎన్సీఆర్టీ ప్రొఫెసర్లు కూడా ఆశ్చర్యపోయారు. దానికి సంబంధించి ఒక 43 minutes ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది. సో మాకు ఎన్నో రకాలైనటువంటి ఇంక్రిమెంట్లు వస్తుంటాయి, జీతాలు వస్తుంటాయి, జీవితాన్ని చూస్తూ ఉంటాం. కానీ నా జీవితంలో నాకు పర్సనల్గా నాకు నేషనల్ లెవెల్ అవార్డు వచ్చింది కూడా ఈ ప్రోగ్రామ్ చేసిన దాంతో సమానం కాదనిపించింది. నిజంగా యథార్థంగా చెప్తున్నా. కారణం ఏంటంటే ఇంతమంది అపూర్వ విద్యార్థుల్ని కలపడానికి అవకాశం వచ్చింది. అద్భుతమైనటువంటి అభివృద్ధిని మార్గదర్శకంగా ఉంది. ఇంకో విచిత్రమైన విషయం ఒకటి చెప్పి ముగించి సభను ప్రారంభిస్తాం. నాకు ఆ రోజు వెళ్ళినటువంటి ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళలో నేను ఒకరిని. కేవలం 39 మందినే పిలిచారు ఇండియా మొత్తం మీద. అందులో మన స్కూల్ కూడా ఒకటి. నాకు పోటీగా ఒక బెంగళూరు నుంచి
13 కోట్ల రూపాయల వాల్యూ కలిగిన ప్రాజెక్ట్ కలిగిన ఒక గవర్నమెంట్ స్కూల్ వచ్చింది. కానీ వాళ్ళని పిలవలేదు. మనల్ని ఎందుకు పిలిచారు అంటే అది ఇచ్చింది కేవలం 2 వ్యక్తులే. మూర్తి ఫౌండేషన్ వాళ్ళు, సుధామూర్తి ఫౌండేషన్ వాళ్ళు ఒక స్కూల్ని తీసుకొని 6 కోట్లు పెట్టి బిల్డింగ్లు అన్నీ పెట్టేశారు. ఇంకొక ఆయన 1 ఎకరా ఇచ్చాడు 7. ఇంకా కొద్దిగా పెయింటింగ్ వర్క్స్, కొద్దిగా ఎలక్ట్రికల్ వర్క్స్ జరుగుతున్నాయి. సో అది కూడా అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీకు కూడా మనం పబ్లిష్ చేయబోతున్నాం అఫీషియల్గా. ఇన్ అఫీషియల్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద ట్రాన్స్పరెంట్ మోడ్ విత్ 0 ఎర్రర్. నేను కూడా మిలిటరీ ట్రైన్డ్ ఆఫీసర్ని కాబట్టి మాకు కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే 0 ఎర్రర్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. మాకు తప్పు జరగకుండా చూసేదానికి మాకు ట్రైనింగ్ ఇస్తారు. అలా ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తిని కాబట్టి ఎర్రర్స్ లేకుండానే నేను 99.9% వరకు నేను చేయగలుగుతా. కొన్ని టెక్నికల్గా జరిగి ఉంటాయి కానీ దాన్ని అందరూ క్షమించి దాన్ని మంచి హృదయంతో దాన్ని వెల్కమ్ చేయండి. సో ముందుగా ఇక మన 96-97 ఆత్మీయ సభకు విచ్చేసినటువంటి పెద్దలు మాట్లాడిన తర్వాత మనం మిగతా ప్రోగ్రాం చూద్దాం. ముందుగా కృష్ణమూర్తి సార్, కృష్ణారెడ్డి సార్, ఏమో వాళ్ళిద్దరు మీరు ఇప్పుడే కదా జర్నీ చేసి వచ్చింది, అందుకే కృష్ణారెడ్డి సార్. 96-97 బ్యాచ్ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ గారికి, సోదర ఉపాధ్యాయులు కృష్ణమూర్తి గారికి, గోపాలకృష్ణమూర్తి గారికి, అట్లే నాతోటి పనిచేసినటువంటి తెలుగు పండిట్ కాశీమౌలి గారు, కాశీమౌలి ఫ్యామిలీకి, అట్లే హిందీ పండిట్ మహబూబ్ ఖాన్ ఫ్యామిలీ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైన విద్యార్థులకు నా ఆశీస్సులు. పూర్వం విద్యార్థులు ఇప్పుడేమో ఇప్పుడేమో అందరూ పెద్దవాళ్ళు అయినారు కాబట్టి మీరందరూ నా వయసు కంటే చిన్నవాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. మరి చాలా సంతోషంగా ఉంది. 96-97 బ్యాచ్ 2 సెక్షన్లు ఉండేటప్పుడు అది నాకు లాస్ట్ బ్యాచ్. 96-97 మీ బ్యాచ్ అయిన తర్వాత ఎంబడే నన్ను ప్రమోషన్ ఎంఈఓగా ప్రమోట్ చేసి పంపించారు. మొత్తం 17 సంవత్సరాలు ఈ పాఠశాలలో పనిచేశాను. ఎంతోమంది విద్యార్థులను మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దామని చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటికి ఇది 7 బ్యాచీలు మనము ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నాము. అందులో అందరూ అంటే అప్పుడు 10th క్లాస్ చదివినటువంటి విద్యార్థులు పక్కకు పోయిన తర్వాత మనకు ఎవరెవరు ఎక్కడేది తెలియదు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సమావేశమైనప్పుడు నేను ఫలానా సార్ పలానూరు సార్ పలానా ఉద్యోగం చేస్తున్నాను, పలానా సార్ పని చేస్తున్నాను అని చెప్తే అప్పుడు మాకు అమితమైన సంతోషం కలిగింది. ఒక విద్యార్థి 10th క్లాస్ ఇక్కడ పాస్ అయిపోయిండు, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. 10th క్లాస్ పాస్ అయిపోయిన నుంచి మధ్యాహ్నం మాకు ఎప్పుడు కనిపించారా? మా గ్రామం తగ్గిపోడ వాస్తవ్యుడే. మరి తర్వాత ఈ మధ్య రీసెంట్గా కనపడి నమస్కారం సార్ నేను ఫలానా అని చెప్పి గుర్తుపట్టలే. ఏం చేస్తున్నారు అబ్బాయి అంటే అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను సార్ అన్నాడు. మరి అటువంటి వాళ్ళు చాలామంది మన పాఠశాల నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు. మన పాఠశాల పేరు ప్రఖ్యాతులు బాగానే ఉన్నాయి. దానికి తోడుగా మనకి ఇప్పుడు ప్రధానోపాధ్యాయులు కూడా వచ్చారు. మంచి ప్రధానోపాధ్యాయుడు అంటే ఇంత ముందు ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు కాదని కాదు, మంచి బ్యాచీలు మేము చేశామో మీకు అందరికీ తెలుసు. అంటే ఈ యొక్క పాఠశాల యొక్క అదృష్టం మీకు కూడా తెలుసు. 17 బ్యాచీలు నేను ఇక్కడ చేశాం. 1978 నుంచి 78-79 ఫస్ట్ బ్యాచ్, 96-97 లాస్ట్ బ్యాచ్. ఈ మధ్యన 17 బ్యాచీలు ఉన్నాయి. 17 బ్యాచీల విద్యార్థులు ఎంతోమంది కానీ వ్యాపారంలో కానీ ఇతర యొక్క పనులు కానీ వాళ్ళ అదృష్టం కొన్ని వాళ్ళు కొంతమంది మంచి ఉద్యోగాలకు పోయినారు, కొంతమంది మంచి వ్యాపారాలు దిగినారు. వ్యాపారాలు దిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మా స్టూడెంట్స్. మేము గమనిస్తూ ఉన్నాం. చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మా స్టూడెంట్సే. ఎక్కడ కనిపించినా కూడా సార్ ఫలానా నేను ఫలానా స్టూడెంట్స్ ఫలానా సంవత్సరం పొందిన 17 బ్యాచీలలో ఇప్పటికి 7 బ్యాచీలు అయినాయి. ఇంకా బ్యాచెస్ జరిగితే రేపు 21 నాటికి ఒక బ్యాచ్ ఉన్నట్టున్నారు. సంతోషం ఉంది. అప్పుడు మీరు చదివేటువంటి విద్యార్థులు ఇప్పుడు మనల్ని మేము చూస్తుంటాము అంటే మాకెంత సంతోషం. అప్పుడు అప్పుడు ఎట్లా చిన్న పిల్లలు ఎట్టున్నారో ఇప్పుడు ఎట్టున్నారో అని చెప్పని మాకు కూడా ఆతృతగా ఉంటుంది కదా. కాబట్టి చాలామంది మేము గుర్తుపట్టలేకపోయినాం మిమ్మల్ని. అంటే ఈ గ్రామంలో చుట్టూ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను గుర్తుపట్టలేదు. కాబట్టి
మీరందరూ కాబట్టి నేను చెప్పేది ఏమంటే మీరు విద్యార్థులు వారు కాబట్టి మీరు మీ ఉద్యోగాల్లో బాగా మంచి పేరు తెచ్చుకొని మీ పిల్లల్ని మంచి భవిష్యత్తు వచ్చేటట్టుగా విద్యాబోధన చేయించి మంచి ఆరోగ్యం చేసుకోవాల్సిందిగా నేను మరి కోరుకుంటూ ఈ ఆదాలు తెలుపుతూ తదుపరి మనందరికీ లెక్కల మాస్టర్గా పరిచితమై మనందరికీ లెక్క పక్కాగా ఎలా ఉంటుందో నేర్పించినటువంటి జె కృష్ణమూర్తి గారు. పాఠశాలలో 1996-97 సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం పేరుతో మా అందరినీ పిలిచి ఈ సమ్మేళన కార్యక్రమం చేయడం చాలా సంతోషం. దానికి అధ్యక్షత వహించిన ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి అలానే నాతో పాటు పనిచేసినటువంటి పాఠశాల ఉపాధ్యాయులకు అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు అతిథులకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన 1996-97 బ్యాచ్ విద్యార్థులకు నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఇక ఈ పాఠశాలతో నాకు చాలా అనుబంధం ఉంది. 1949వ సంవత్సరంలో ఈ పాఠశాల ప్రారంభిస్తే అప్పటి నుండి ఈ పాఠశాలలో తెలుగు పండిట్గా పనిచేసిన మా తండ్రి గారు జగర్లపూడి రోసయ్య శాస్త్రి గారు చాలామందికి ఈ ఊళ్ళో పరిచయం ఉంటారు. వారు సుమారు 19-20 సంవత్సరాలు పనిచేశారు. మధ్యలో కొంతకాలం ఇతర పాఠశాలలకు వెళ్ళినప్పటికీ సుదీర్ఘకాలంగా ఈ పాఠశాలలో జగర్లపూడి రోసయ్య శాస్త్రి గారు ఉభయ భాషా ప్రవీణులు. వారు తెలుగు పండిట్గా ఈ పాఠశాలలో పనిచేశారు. ఇక ఈ పాఠశాలలో 1961వ సంవత్సరం నుండి 66వ సంవత్సరం వరకు మధ్యలో సంవత్సరం మా ఫాదర్ ట్రాన్స్ఫర్ వల్ల పూర్వ విద్యార్థిని నేను. ఇక ఆ తరువాత 1973వ సంవత్సరం $500,000 జాబ్ స్కీమ్ కింద నేను ఈ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా బీఈడీ అసిస్టెంట్ మ్యాథ్స్గా చేరడం జరిగింది. 1973 నుండి 76 వరకు ఈ పాఠశాలలో పనిచేసి ఆ తరువాత గలిజరగుళ్ళ జడ్పీ హై స్కూల్ గలిజరగుళ్ళకు ట్రాన్స్ఫర్ అయ్యాను. ఆ తరువాత కనిగిరి సమితిలో 2-3 ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి మరలా 1982వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ ఈ పాఠశాలలో మళ్ళీ గణిత ఉపాధ్యాయునిగా చేరాను. 1982 నుండి 87 వరకు ఈ పాఠశాలలో పనిచేసి ఆ తరువాత లాంగ్ స్టాండింగ్ మీద జడ్పీ హై స్కూల్ తెల్లపాడు మద్దిపాడు మండలంలో గణితోపాధ్యాయునిగా చేరాను. అక్కడ 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత జడ్పీ హై స్కూల్ తిప్పాయిపాలెం ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడి నుండి మళ్ళీ 1990వ సంవత్సరం మళ్ళీ ఈ పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా చేరడం జరిగింది. 1990వ సంవత్సరం నుండి 2000 సంవత్సరం మళ్ళీ ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి పొందే వరకు ఈ పాఠశాలలోనే పనిచేశాను. కాబట్టి 1990 నుండి 2000 వరకు ఈ పాఠశాలలో పనిచేశాను. కాబట్టి చాలామంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడం జరిగింది. ఆ సందర్భంలో నాసరవల్లి గారు హెడ్ మాస్టర్గా కొంతకాలం, ఈ తర్లుబాడు గ్రామ వాసి అయినటువంటి కాసిరెడ్డి గారు ప్రధానోపాధ్యాయునిగా 4 సంవత్సరాలు. ఆ తరువాత 1996-97 బ్యాచ్కి SCH కోటిరెడ్డి గారు
హెడ్ మాస్టర్గా రావడం జరిగింది. వారు 1996 నుండి 2000 వరకు ఈ పాఠశాలలో పనిచేశారు. కాబట్టి అనేక మంది ప్రధానోపాధ్యాయులు చాలా ప్రకాశం జిల్లాలోని చాలా మేధావులైనటువంటి హెడ్ మాస్టర్లు ఈ పాఠశాలలో పనిచేయడం జరిగింది. అంతకుముందు పాఠశాల ప్రారంభం నుండి కూడా చాలా గొప్ప గొప్ప హెడ్ మాస్టర్లు తర్లుబాడు, నెల్లూరు జిల్లాలో మారుమూల గ్రామం అయినటువంటి తర్లుబాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మేధావులైన హెడ్ మాస్టర్లు పనిచేశారు. ఈ పాఠశాలలో కాసుకేల రామస్వామిరావు గారని చాలా గొప్ప హెడ్ మాస్టర్. ఆయన తరువాత జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీగా పనిచేశారు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా, నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఆయన శిష్యుడు. కాబట్టి ఆయనకు 2-3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండడం వల్ల ఇచ్చారు. అటువంటి కాసుకేల రామస్వామిరావు గారు ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. అలాంటి కోవకు చెందినటువంటి సుధాకర్ గారు ఈ పాఠశాలలో పనిచేస్తూ 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించి ప్రకాశం జిల్లాలోనే కాక స్టేట్లో కూడా మంచి ప్రధానోపాధ్యాయునిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ప్రధానోపాధ్యాయుడి సమక్షంలో మనం ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. వీరి తండ్రి గారు పోతులూరయ్య గారు గలిచెరగుళ్ళ పాఠశాలలో నా సహోపాధ్యాయుడు. కాబట్టి ఆ విధంగా కూడా సుధాకర్ గారి ఆత్మీయుడిగా నేను అనుకుంటున్నాను. రైట్. ఇక నేను ఈ పాఠశాలలో పనిచేసేటప్పుడు విద్యార్థులందరూ చాలా డిసిప్లైన్గా ఉంటూ లెక్కల మాస్టరు అనే గౌరవంతో చాలామంది డిసిప్లైన్గా వ్యవహరించేవారు, క్రమశిక్షణ తోటి మెలుగుతూ ఉండేవారు. అలాంటి విద్యార్థులు కలిగినటువంటి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటూ నన్ను ఆహ్వానించిన వెంటనే వారికి ఎంత ఆత్మీయత ఉందో మనకు కూడా అంతే ఆత్మీయత ఉండాలి. విద్యార్థులు చాలా హృదయపూర్వకంగా పిలిచారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, అలానే ఇక్కడ ఉన్నటువంటి ఎన్సి కృష్ణారెడ్డి గారు, తర్వాత గోపాలకృష్ణమూర్తి గారు సోషల్ మాస్టరు, సైన్స్ మాస్టరు, మ్యాథ్స్ టీచరు, మేము ముగ్గురం కూడా మేము ఉన్నంత కాలం చాలా క్రమశిక్షణతోటి పాఠశాల ఉండాలి. తరువాత ఆ సమయంలో చాలామంది విద్యార్థులు ఉండేవారు. పాఠశాలలో 400-300 ఉన్న స్ట్రెంగ్త్ కలిగినటువంటి పాఠశాలను నాసర్వలి గారు అయితే ఏమి, కాసిరెడ్డి సార్ గారు అయితే ఏమి, ఎస్సీహెచ్ కోటిరెడ్డి గారు అయితే ఏమి 500-600 వరకు విద్యార్థులు ఉండేటట్టు పెంచడం జరిగింది. అలాంటి సమయంలో ఒక్కొక్క సెక్షన్లో 183 మంది ఉన్నటువంటి సెక్షన్ను నిర్వహించడం జరిగింది. 8th క్లాస్లో 183 మంది ఒకే సెక్షన్లో ఉండేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో చాలా కష్టపడ్డటువంటి వాళ్ళల్లో కృష్ణారెడ్డి సారు, తర్వాత గోపాలకృష్ణమూర్తి సారు, నేను ఉండటం జరిగింది. ఆ రోజుల్లో వీరయ్య సార్ గారు చాలా ప్రముఖంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల్లో వెంకటయ్య గారు అయితే ఏమి, తర్వాత వీరయ్య సార్ గారు అయితే ఏమి చాలా 6-7 తరగతుల్లో మంచి క్రమశిక్షణను నెలకొల్పేవారు. మేము పై తరగతుల్లో క్రమశిక్షణను పాటిస్తూ విద్యార్థులకు ఉత్తమమైన శిక్షణ అందించడంలో మా కృషి చేశాం. కాబట్టి మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ ఆత్మీయ సమ్మేళనానికి పిలవడం జరిగింది. కాబట్టి మీరందరూ ఏ రంగాల్లో ఉన్నప్పటికీ ఆయా రంగాల్లో అభివృద్ధి చెందుతూ మీరు మీ పిల్లలను అభివృద్ధి పదంలో పయనించేటట్టు చేయాలని కోరుకుంటూ, అదే మాదిరిగా ఉపాధ్యాయులు పూర్వ ఉపాధ్యాయులు అయినప్పటికీ వారికి ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు మనం దగ్గరుంటే ఆ సమస్యలు పరిష్కరించే విధంగా కూడా
ప్రయత్నిస్తారని, అదే మాదిరిగా చాలా ఆత్మీయ సమ్మేళనాల్లో అమ్మాయిలు అబ్బాయిలు చెప్తుండేవాళ్ళు, మేము పై రంగాల్లో నిష్ణాతులం కాకపోయినా మా పిల్లలను మాత్రం మేము చాలా అభివృద్ధి పదంలో పయనించేటట్టు చేశాం. ప్రతి ఒక్కరిని ఆ అమ్మాయిలు కూడా చెప్పేవాళ్ళు, మా అమ్మాయిలను మా అబ్బాయిలను బీటెక్ చదివించాం సార్, ఫలాని ఉన్నత రంగాల్లో ఉన్నారు అని చెప్పుకున్నప్పుడు మాకు చాలా సంతోషం కలిగేది. మా దగ్గర చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నత రంగాల్లో ఉంటారో వాళ్ళు ఆ మాట చెప్పినప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయులను ఎంతగా గౌరవిస్తారో, ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అంత పై రంగాల్లో నిష్ణాతులైనప్పుడు మీ అభివృద్ధి కానీ ఇక ఏ విధమైనటువంటి కోరికలు కోరడం జరగదు. విద్యార్థి ఎప్పుడూ కూడా మా అన్నగారు ఒక ఆయన హిందూపూర్ దగ్గర కొడిగేనహళ్ళిలో పనిచేస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్లో ఆయన యూనియన్లో చాలా పెద్ద లీడర్గా ఉండి రెసిడెన్షియల్ స్కూల్స్ను కూడా యూనియన్స్ సార్ యాని విలాసిని, మీరందరూ అనివిలాసిని మేడం అని పిలుస్తుంటారు. ఒరిజినల్ వర్డ్ శ్రీమతి కె అనివిలాసిని గారికి స్వాగతం సుస్వాగతం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. స్వాగతం సుస్వాగతం మేడం. ఒక వెల్కమ్ మేడం. ఓకే, ఇక్కడ ఇటు 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 రైట్. సో సన్మానాల తర్వాత గ్రూప్ ఫోటో దిగిన తర్వాత మిగతా వాళ్ళ యొక్క స్పీచెస్ ఉంటే మనందరికీ ఒక ఫోటో ఫ్రేమ్ అందించాలనే ఉద్దేశంతో ఆర్గనైజర్స్ చెప్పారు కాబట్టి ముందుగా సన్మానాలు చేద్దాం. తదుపరి మిగిలిన వాళ్ళ యొక్క ఆశీస్సులతోటి సభను మళ్ళీ కొనసాగిస్తారు. ఒకసారి నిలబడతారు, సన్మానం చేస్తారు, వాళ్ళు పక్కకు వస్తారు, గర్ల్స్ ఒకసారి నిలబడతారు. అంటే అందరికీ సన్మానం చేసినట్టుగా ఉంటుంది. ఇట్లా చేస్తే అందరికీ అవకాశం ఉంటుంది. కేవలం స్టేజ్ మీద ఉండి 5-6 మంది చేస్తే మనకు కూడా అవకాశం రాలేదనే ఫీలింగ్ ఉండకూడదు. కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి. ఆల్వేస్ ఇండియన్ స్టైల్, గర్ల్స్ ఫస్ట్. లేట్గా వస్తేనేమో ఆంటీలు అని పిలుస్తా, త్వరగా వస్తే అమ్మాయిలు అని పిలుస్తా, మీ ఇష్టం. మీరు కూడా అబ్బాయిలు అంకుల్స్, రైట్. జ్ఞాపికగా మీకు అందరికీ ఒక ఫోటో తీసి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఒకటి जरा सामने रखने సో రెడీగా ఉండాలి.